ఇక జగన్ గారి వ్యాఖ్యలు ఏం సంకేతాన్ని ఇస్తున్నాయి? ఆయన ధైర్యాన్ని అదరను బెదరను అంటున్నారు. ఖచ్చితంగా ఇదే సంకల్పంతో ముందుకు సాగుతానంటున్నారు. దీనిపైన ముందుగా కృష్ణరాజు గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. కేసరి గారు, నమస్కారం. వేమన గారు ఒక మాట అంటారండి, తళుకు బిళుకు రాళ్ళు తట్టడేలా నిక్కమైన నెల మొక్కటి చాలు అని చెప్పి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక అనైతిక సైన్యంతో ఒంటరిగా పోరాడుతున్నాడేమో అని చెప్పి అనిపిస్తుంది. అయితే ఈ అనైతిక సైన్యం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఈయన ఆత్మస్థైర్యం మాత్రం చిక్కు చెదరలేదు. తాను ఏమనుకుంటున్నాడో ఆ పని చేసేందుకు ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వెన్ను చూపించడం లేదు. మీకు బైబిల్లో ఒక స్టోరీ ఉంటుందండి, డేవిడ్ అండ్ గొలాయత్ అని చెప్పి. ఈ గొలాయత్ సైన్యం అపారంగా ఉంటుంది. వారిని చూస్తేనే భయపడిపోయి ప్రజలు పారిపోయే పరిస్థితుంది. అటువంటి సైన్యానికి సంబంధించిన గొలాయత్ అనే ఒక మహాయోధుడిని డేవిడ్ అనే అతను కేవలం ఒక చిన్న రాయితో వడిసెలతో కొట్టి కుప్పకూరుస్తాడు. ఇది ఇటువంటి డేవిడ్ చేసిన పనిని గత ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మళ్ళీ ఈ సైన్యం కొత్త ముహాలతో మళ్ళీ ముందుకు వచ్చి ఈసారి వీళ్ళు చేస్తుందంటే రాళ్లతో కూడా రాజకీయం చేసే ఒక అధమ స్థాయికి వాళ్ళు ఇప్పుడు దిగారండి. రాళ్లతో దాడి చేయడం, ఆయన మానసిక స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక అంశం. అయితే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అన్నమాట, గులకరాయితో కొడితేనే ఇదైపోతుందని చెప్పి అంటాడు. అది గులకరాయ లేకపోతే కంకర్రాయ అనేది ఎక్కడా తేలలేదు, ఆ ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు. ఈయనకి ఎలా తెలుసు అది గులకరాయ అని చెప్పి. ఇక్కడ ఇంకో చంద్రబాబు నాయుడు గారి ఇంకో పెట్టెక్కి అంటే ఆ రాళ్ల దాడిని ఈయన చేయించుకున్నట్టుగా ఆయన ప్రచారం చేయటం. అంటే వీరు అత్యంత నీచమైన అధమ స్థాయికి దిగజారిపోతున్నారు. అది ఒక డిస్పరేషన్ తో జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాము గెలవటం కష్టమేమోనన్న భయం బహుశా వారిలో ఆవహించి ఉండవచ్చు. అందుకనే వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే నిన్నటి సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా గతంలాగా ఎక్కడా కూడా తన బ్యాలెన్స్ తప్పకుండా ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా కాకుండా తాను ఏమి చేయగలడో అదే చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అభివృద్ధిని కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన నిన్న ప్రస్తావించినట్లు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే సార్, ఇది పౌర సేవలకు సంబంధించి ఆయన ఒక ఫిగర్ చెప్పారు. అయితే ఆ ఫిగర్ కన్నా కూడా ఇంకా అడ్వాన్స్ ఫిగర్ ఏంటంటే దాదాపు 12 కోట్ల పౌర సేవలు ఈ గత 58 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలు పొందగలిగారండి. దాదాపు 750 రకాల పౌర సేవలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. దీనికి నేపథ్యం ఏమిటంటే పశ్చిమ దేశాల్లో పౌర సేవలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఇంట్లో కూర్చుంటే మన అన్ని వచ్చేస్తాయని చెప్పనేవారు. కానీ మేము ఒక 2 రోజుల క్రితం విశాఖపట్నంలో ఎన్ఆర్ఐస్ తో మీటింగ్ పెట్టినప్పుడు ఆ సమావేశానికి దాదాపు 15 దేశాల నుంచి 50 మంది ఎన్ఆర్ఐలు వచ్చారండి. వారిలో కొంతమంది అమెరికన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో లభిస్తున్నటువంటి పౌర సేవలు మాకు అమెరికాలో కూడా లేవండి, అక్కడ కూడా మీకు ఎంతో కొంత మీకు ఛార్జ్ చేయాల్సి వస్తుంది, అక్కడ మీకు కూడా డిలే అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి పాలనలో రకరకాల పౌర సేవలు ఇంటికి వచ్చి అందుతున్నాయని చెప్పి వాళ్ళు మన విధానాన్ని మెచ్చుకోవడం అనేది జరిగింది. ఇట్లా ఏ రంగంలో వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది అడ్వాన్స్ గా ఉంది మిగతా రాష్ట్రంతో పోల్చినా. అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా సింగపూర్ నుంచి ఒక ఆయన వచ్చారండి. ఆయన కూడా ఏమంటారంటే సింగపూర్ లో కూడా విద్య చాలా కాస్ట్లీ అయ్యిందండి, కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మీకు దాదాపు 30,000 రూపాయలు విలువైన ఒక ట్యాబ్ బైజూస్ కంటెంట్ ఇచ్చారు. ఇది కాకుండా మీకు ఐబీ సిలబస్ కూడా ఇవ్వబోతున్నారు. అది మా సింగపూర్ లో అయితే దాదాపు 10 lakhs మేము పే చేయాలండి, ఇక్కడ ఫ్రీగా ఇస్తామని చెప్పి అంటారు. మాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పి అంటాడు ఆయన. అంటే అసలు కనీ విని ఆచరణ సాధ్యం కాని అనేక సంస్కరణలను లేకపోతే పథకాలను ఈ ప్రభుత్వం చేపడుతూ ముందుకెళ్తోంది. ఇది ప్రజలు గమనించారు, విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు గమనించారు. కానీ కళ్ళుండి కబోదులైన ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాలు, ఒక వర్గం మీడియా మాత్రం దీన్ని గమనించలేకపోతున్నారు. అంటే కృష్ణరాజు గారు, ప్రతిపక్షాలంటే డైరెక్ట్ గా పొగడలేవు, మెచ్చుకోలేవు కాబట్టి ఏదో కింద మీద పడతారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా ఎల్లో మీడియా ఉంది కదా, మరి నీచంగా రాస్తున్నాయండి. ఇప్పుడు తెలంగాణకి ఏపీకి చూస్తే చాలా ఎంత నీచం అంటే ఇక్కడేమో జాకీలు పెట్టి లేపుతున్నారు కాంగ్రెస్ని, అక్కడికి వచ్చేసరికి మాత్రం బండరాళ్ళు వేస్తున్నారు. అది దుర్మార్గంగా కనిపెడుతుంది సార్. ఇక్కడ వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా సిస్టమేటిక్ గా ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారండి.
దానిలో భాగంగానే వాళ్ళు చాలా విరివిగా మాజీ ఐఏఎస్ని అలాగే కొంతమంది మేధావుల పేరుతో ఉన్న వాళ్ళని తెర మీద తీసుకొస్తున్నారు. మీరు చూడండి, గమనించండి, ప్రతి వారంలో ఒకటి రెండు చోట్ల ఇటువంటి సమావేశాలు పెట్టడం, ఈ ప్రభుత్వమే బురద జల్లే కార్యక్రమం చేపట్టడం. పివి రమేష్ గారు ఆయన ఏంటంటే ఈ 371 కోట్ల స్కిల్ స్కామ్ సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు తప్పట్టాడు. ఆయన అట్లా ఇవ్వకూడదు, దశల వారికి ఇవ్వాలి, అయితే సీఎం ఒత్తిడి తెచ్చాడు అని చెప్పి ఆయన చెప్పిన వ్యక్తి, రిటర్న్ గా కూడా రాసిన వ్యక్తి ఈ రోజున ఏమంటాడండి ఆయన, ఆంధ్రప్రదేశ్ జరిగిపోతుంది, స్కాములు ఉన్నాయని చెప్పి అంటాడు ఆయన. అంతకుముందేమో మన ఎన్నికల సంఘం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వారు తెలుగుదేశం పార్టీ నాయకులతో అంటగాగిన విధానం అందరికీ తెలిసిందే. ఆయన వచ్చి ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, ఎన్నికల సంస్కరణ గురించి మాట్లాడతాడు ఆయన. అంటే అసలు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ చేతిలో మేధావులు కావచ్చు, లేదా మాజీ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళు కూడా పావులుగా మారటం అది నిజంగా అత్యంత శోచనీయమండి. వారు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంతకాలం ఏం చేశాడని ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీకు ఈ ప్రపంచంలో అతి పెద్ద స్కాముల్లో ఒకటిగా అమరావతి మారబోతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చి దాన్ని పక్కన పెట్టారు. లేకపోతే అమరావతి అనేది అతలాకుతలంగా చేశారండి అన్నట్టు. తమ వారికే ఆ అమరావతిని కట్టబెట్టే ప్రయత్నం చేశారు. మీకు ఇంకో ఆసక్తిని అమరావతికి సంబంధించారు. ఇక్కడ మీకు అమరావతిలో రాజధాని పెట్టాలని చెప్పి సలహా ఇచ్చింది ఎవరండి? ఆనాటి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వెంకయ్యనాయుడు గారు. దానికి అమరావతి అనే పేరు నామకరణం చేసింది ఎవరండి? రామోజీరావు గారు. అమరావతి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఎవరి కోసం చేశారండి? తమ వారి కోసం చేశారు. అక్కడ అప్పటికే దాదాపు వేలాది కోట్ల ఎకరాల భూములను ముందుగానే కొని అక్కడ స్కామ్ పాల్పడ్డారు. ఇవన్నీ తెలియదు, ఈ మేధావులకు తెలియదండి. ఇంకొకటి ఏదో ఫోరం ఫర్ డెమోక్రసీ ఏదో ఒక వేదిక కూడా తీసుకొచ్చారు. అక్కడ వీరికి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రజాస్వామ్యం దెబ్బతిందంట, పొరుగునే ఉన్న తెలంగాణలో మాత్రం బాగానే ఉందంట. వీళ్ళేమో నివాసం ఉండేదేమో హైదరాబాద్ లో, అక్కడికి వెళ్ళి ఒక మాట చెప్పలేరు, ఒక సమావేశం పెట్టలేరు. వీరు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అంతా విస్తృతంగా పర్యటించి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేధావులు దీన్ని ఆలోచించుకోవాలి. మీరు కూడా యూట్యూబ్ ప్రొటెస్టర్ లాగా తయారయ్యి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారు. దానికి సంబంధించి వారు తమ విధానాలను పునరాలోచన చేసుకోవాలి. తాడునే చెప్పమని చెప్పండి, పవన్ అని చెప్పండి. అంతేకాకుండా ఈ కళ్ళబొలి కబుర్లు చెప్పి మసిపూసి మారడిగా చేసి ప్రజలు మోసం చేయడం అనేది మేధావులకు తగిన పని కాదు. రైట్.